హలో అందరికీ. దేవుడు పెట్టిన వాళ్ళకే బాధలు పెడతాడంటే ఇదేనేమో. నేను ఫోర్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాన్నయితే చనిపోయాడు. అప్పటికి అక్క సెవెంతో, ఎయిత్ క్లాస్ అనమాట. ఇక అమ్మ, నేను, అక్క ముగ్గురం ఒంటరోళ్ళం అయిపోయినాం. అండ్ ఇలా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. మేమేం అంత ఉన్నోళ్ళం గాదు. మిడిల్ క్లాస్ వాళ్ళమే. అండ్ మమ్మల్ని చదివించడం కోసం అమ్మ అయితే చాలా పోరాటం చేసింది. అప్పటికైతే అమ్మకి హెల్త్ బాగానే ఉంది. బాబాయ్ వాళ్ళు పొలం చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళతో పొలంకెళ్తే ఇక మాకు గూడా హెల్ప్ చేసేవాళ్ళు. సొంతగా అయితే పొలం చేసుకునేవాళ్ళం. కలుపులు తీయడం ఇలాగైతే వెళ్ళేది చేలోకి. ఇక సడన్‌గా ఇలా జరుగుతుంది. మమ్మల్ని కష్టపడి చాకి పెద్ద చేసి ఇలాగైతే చదివిస్తుంది. సడన్‌గా అమ్మకి హెల్త్ బాలేకుండా వచ్చింది. వైరల్ ఫీవర్ వచ్చేసి అందులో వీక్‌నెస్‌లో అయితే ఇక బాగా పారాలిసిస్ వచ్చేసింది. నర్వ్స్ అన్నీ వీక్ అయిపోయి ఇక నడవలేదు, మాతో ఉండలేదు అనుకున్న మా అమ్మ గూడా ఇక లాస్ట్‌కి 1 అవర్ ముందు ఒక ఇంజెక్షన్ వేస్తే సెట్ అవుతుందన్నారు. ఎలాగో టైంకెళ్ళి ఆ ఇంజెక్షన్ అయితే చేపించాము. ఇప్పుడైతే నడవగలుగుతుంది. కానీ టెన్షన్ పడే విషయాలు అవన్నీ అయితే అమ్మకి తెలియకూడదు, వినకూడదు. అలా వింటే షివర్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయ్యి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక అయితే చాలా కష్టాలు పడినాము. అమ్మ కూడా ఏం కొనుక్కోకుండా మా చదువుల కోసం అయితే ఒక్కటే డబ్బు ఖర్చు పెట్టేది. వీడియో నచ్చినట్టయితే లైక్